క్వశ్చన్ అడగడం మర్చిపోయింది సార్. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఆయనకి రాయాలి అన్నట్టు ఉంటది కదా, లైక్ టైటిల్స్ కానీ ఇట్లా ఏమన్నా రాశారా? మీ డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఏ సినిమాకి రాశారు సార్? నేను వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి రాశాను. తర్వాత కాటం రాయుడు అనే సినిమా. రెండింటికి మీరే నేనే టైటిల్స్ రాశాను. కలిసారా సార్ ఎప్పుడన్నా? లేదండి, ఎనీ ఛాన్స్? లేదు, కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే చాలా అంటే చాలా బిజీ ఉన్నారు సార్. ఆయన కలిసి ఆ అదృష్టం అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సర్దార్ గబ్బర్ సింగ్ రాసినప్పుడు ఒకటి అనుకునేవాడిని అండి, ఈ టైటిల్ నేను రాశాను కదా, ఎప్పుడైనా సార్ని కలిసినప్పుడు సార్ నేను మీ సినిమాకి ఒక టైటిల్ రాశాను అని వెళ్ళి ఒక ఫోటో దిగుదాం. నాకు చాలా ఇష్టం అండి. నాకు బైక్ ఉంది ఒకటి, కరిజ్మా జెడ్ఎంఆర్. ఆ బైక్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఫేస్. ఓకే, అది పవనిజం అని చెప్పేసి పేర్లు ఏముండవు, పవనిజం అలా ఏముండదు, ఓన్లీ ఫోటో ఉంటుంది. వేరే పేర్లు ఏముండవు. వైట్ బైక్ అండ్ మంచిగా బ్లాక్ గ్లాస్ మీద వైట్ కలర్ ఫేస్ ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి చాలా ఇయర్స్ అయిన బైక్, అది పోయినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అది అద్దం గ్లాస్ కొని సేమ్ స్టిక్కరింగ్ చేసి మళ్ళీ ఫిట్ చేశాను. ఓకే, ఎన్ని రాశారు సార్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫాంట్స్ అప్పుడు మీరు? రాశానండి, చాలా ఎక్కువ రాసా. అందులో ఒక ఏదైనా స్టైల్ పోలీస్ ఆఫీసర్ ఇలాగ ఏదైనా ఇలా ఉండాలి స్టైల్ అన్నట్టు అని అన్నప్పుడు కొన్ని వెరైటీగా ఒక 15 రాశానండి. అవి కూడా ఇక్కడ లేనండి, అప్పుడు కాకినాడలో ఉన్నాను, అక్కడ నుండి రాసి అనిల్ అన్న వాళ్ళకి పంపించాను. డిజైనింగ్ వాళ్ళు చేశాను. ఫ్రెండ్ సినిమా సార్. చాలా మంచి మీ జర్నీ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడ వెనక్కి తిరగండి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయండి, మంచి సినిమాలు చేసి. అండ్ అటు మీ ప్రొడ్యూసర్లు కూడా చాలా సాటిస్ఫై. నేను ఒకటే పెట్టుకున్నానండి, నేను ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలో కూర్చున్న ఆడియన్స్ హ్యాపీగా నవ్వుతూ ఎంటర్టైన్ అవ్వాలనేది మెయిన్ మోటో. దానికే ప్రయత్నం చేస్తానండి. అలాగే నన్ను ఈ ఫస్ట్ సినిమా ద్వారా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ రుణపడి ఉంటాను. సార్.